హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ స్వాగ్ తెలుగు మూవీ. ఈ మూవీ నేను నిన్ననే చూడడం జరిగింది. కొన్ని కారణాల వల్ల రివ్యూ ఇవ్వడం కుదరలేదు. ఇంక ఈ మూవీ నాకు ఎలా అనిపించిందని తెలుసుకునేలోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ ఎలా ఉందని విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంక ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా గ్రేట్ డైరెక్షన్ డెలివరీ చేశారు డైరెక్టర్. రాజరాజ చోర నాకు ఇష్టమే సినిమా, కానీ అంతకు మించి నచ్చింది నాకు. చాలా అంటే చాలా మారిపోయిందని అనిపించింది డైరెక్షన్. సో రాజరాజ చోర లాంటి సినిమా తీసిన వాళ్ళు ఇన్ని లింకులు కలుపుకుంటూ ఇటువంటి సినిమా తీస్తారని నేను అసలు అనుకోలేదు. ఆ స్వాగనిక వంశానికి నిజంగా సుస్వాగతం, స్వాగతం, స్వాగతం. చాలా బాగుంది స్వాగ్ సినిమా. చాలా అంటే చాలా బాగా చేశారు. బిగ్గెస్ట్ ప్లస్ ఈజ్ ద మూవీ ఈజ్ శ్రీ విష్ణు గారు. కుమ్మి అవతల పడేశారు. యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఇంకా ముసలతని కింద చేసిన ముసలి క్యారెక్టర్ అయితే మాత్రం ఆ ముసలి తనం కింద చేసిన గొర్రె గొంతుతో మాట్లాడే విధానం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అక్కడ డబ్బింగ్ కూడా అద్భుతంగా చెప్పారు. ఆ ముసలి క్యారెక్టర్కి మిగతా క్యారెక్టర్లకి బాగానే చెప్పారు, కానీ ముసలి క్యారెక్టర్కి డబ్బింగ్ మాత్రం చాలా బాగా చెప్పారు శ్రీ విష్ణు గారు. మల్టీ టాలెంటెడ్. 5 క్యారెక్టర్ల కింద చితక్కుమ్మేశారు. ఆఖరికి లేడీ క్యారెక్టర్ కింద కూడా అవతలేసేసారు. ఇంకా లేడీ గెటప్లో చూస్తే అబ్బా ఎంత బాగున్నారు అబ్బా అన్నట్టుగా ఉంది ఆ మేకప్ కూడా. ఇంకా ఈ మూవీ వచ్చేసి స్వాగనిక వంశంలో ఏం జరిగింది ఏంటి, స్వాగనిక వంశంలో శాపం వల్ల కథ ఎన్ని మలుపులు తిరిగి ఆగింది, చివరికి ఏమయ్యింది, ఆ స్వాగనిక వంశం ఎవరికి చెందింది ఏంటి అనేదే కదా. ఒక్క ముక్క కూడా స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ టైం చెప్తున్నాను, టికెట్ బంగారంతో సమానం. టికెట్ ఈజ్ ఏ గోల్డెన్ కాయిన్ అని చెప్పచ్చు. ఖచ్చితంగా ఎంత పెట్టుబడి పెట్టి అయినా ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలని మనవి చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది సినిమా. సినిమా ల్యాగ్ అంటున్నారు కొంతమంది. కొన్ని చోట్ల స్లోగానే ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో స్లోగా వెళితేనే సినిమా అర్థమవుతుంది. ఎక్కడ స్లోగా వెళ్తే సినిమా అర్థమవుద్దో అక్కడే స్లో చేశారు. ఎక్కడ ఫాస్ట్గా వెళ్తే సినిమా అర్థమవుద్దో అక్కడే ఫాస్ట్ చేశారు స్క్రీన్ ప్లే. స్లోగా వెళ్ళాల్సిన చోట ఒక్కసారి స్లోగా వెళ్ళకపోతే ఆ సినిమా అర్థం కాదు. అందుకే కొన్ని చోట్ల స్లో చేశారు. ఎందుకంటే కొన్ని చోట్ల స్లో చేస్తే సినిమా అర్థమవుతుంది. అది కొంతమందికి అర్థం కాక ల్యాగ్ అంటున్నారు. అది ల్యాగ్ కాదు, క్లారిటీ అంటారు దాన్ని. ఈ మూవీలో రితువర్మ గారు కూడా 2 క్యారెక్టర్లలో చితక్ కొట్టేశారు. ఇంకా ఒక ముక్కలో చెప్పాలంటే మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు బాగానే చేశారు. మెయిన్ శ్రీ విష్ణు గారు 5 క్యారెక్టర్లు, రితువర్మ గారు 2 క్యారెక్టర్లు చితకేశారు. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. నో నెగిటివ్ ఇందులో. ఈ మూవీకి నేను 5/5 ఇస్తున్నాను. నాకు ఎక్కడ ఏది నెగిటివ్ అని అనిపించలేదు. సినిమా ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. ఇందాకే చెప్పాను, టికెట్ ఈజ్ ఏ గోల్డెన్ కాయిన్ అన్నట్టుగా ఉంది మూవీ. చాలా బాగుంది. శ్రీ విష్ణు గారు యాక్టింగ్ చితకేసారు, కామెడీ చితకేసారు, ఎమోషన్ కూడా చితకేసారు. ఇంకా సెకండ్ హాఫ్లో లాంగ్వేజ్ కూడా మారిపోయింది. ఆ రేంజ్లో ఉంది సినిమా. ఇంకా అస్సలు మిస్ అవ్వకండి ఈ సినిమా. ఇప్పటికి కూడా ఎవరు చూడకుండా ఉంటే ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి చూడండి ఈ సినిమా. 5/5 ఇస్తున్నాను. ఇంకా అంతేనండి. మీరు కనుక ఈ సినిమా చూసిందంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. డోంట్ మిస్ ఇన్ థియేటర్స్ మూవీ. చాలాసార్లు చెప్పాను ఇది. అంతేనండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. రివ్యూ లేట్ అయినందుకు సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.